నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 11 నుండి జరగనున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి. వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. ఉత్సాహంగా తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న క్రీడాకారులు. ఎస్టీ గిరిజన బాయ్స్ హాస్టల్ను సందర్శించిన ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విద్యార్థుల మధ్య విభేదాలు వస్తున్నాయని వెల్లడి. సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని విద్యాశాఖ ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి ఆదేశించారు. 1 నుండి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ నెల 11 నుండి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఒంగోలు సమగ్ర శిక్ష కార్యాలయం నుండి ఎంఈఓలతో రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెబెక్స్ నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించి జోన్ లెవెల్లో 39 లక్షల అసెస్మెంట్ బుక్లెట్లు పంపించినట్లు చెప్పారు. డిఈఓ కిరణ్ కుమార్, డిసిఈబి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పొజిషన్ ఐడీలకు సంబంధించి డీడీఓ లాగిన్లో బిల్స్ క్లియర్ చేసి లాగౌట్ అవడం చెప్పడం జరిగింది. మళ్ళీ ఫ్రెష్గా పొజిషన్ ఐడీలు రావడానికి ఇది వీలవుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆల్ డీడీఓస్కు ఈ రకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ వర్క్లో డీడీఓలందరూ కూడా ఉన్నారు. రెండవది, మనకు 11వ తారీఖు నుంచి ఫార్మేటివ్ 1 ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ప్రభుత్వం అసెస్మెంట్ బుక్లెట్స్ అని పిల్లలకు అందులోనే ఎగ్జామ్స్ రాసే విధంగా చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా ఆ బుక్లెట్స్ అన్నీ కూడా కన్సర్న్డ్ స్కూళ్ళకు పిల్లలకు ఇవ్వడానికి అవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. కాబట్టి మనకు ఈ జోన్ లెవెల్ అయితే దాదాపుగా 39 లక్షల అసెస్మెంట్ బుక్లెట్స్ మనం పంపడం జరిగింది. ఈ 11వ తారీఖు నుంచి ప్రతి పిల్లవాడు కూడా అందులోనే రాయాలి. ఎక్కడ కూడా పేపర్లో రాయడానికి కానీ ఇతరత్ర సోర్స్లో రాయడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఇది ఒక ట్రాన్స్పరెన్సీ విధానంలో పిల్లలకు ఒక మంచి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశం ఇది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కానివ్వండి, తర్వాత టెక్స్ట్ బుక్లు కానివ్వండి, అవన్నీ కూడా ఎక్కడైనా గ్యాప్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫిల్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నాం. దాని ప్రకారం నడుస్తూ ఉంది. అదేవిధంగా పిల్లలకు మంచి స్టాండర్డ్స్ రావడానికి, బేసిక్స్ రావడానికి మనము 6వ తరగతిలో రెమిడియల్ క్లాసెస్ అని ఒక బ్రిడ్జ్ కోర్స్ పెట్టింది ప్రభుత్వం. దానికి అనుగుణంగానే 40 రోజుల ప్రోగ్రాంలో భాగంగా 6వ తరగతి పిల్లలకు ఈ యొక్క బేసిక్స్ అనేది పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకైతే 4 నుంచి 5 వరకు అదనపు తరగతులు, అదేవిధంగా విద్యామిత్ర ప్రోగ్రామ్ అనే విద్యాశక్తి ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమంలో పిల్లలను ఒక బేసిక్స్ కల్పించడానికి ఈ మద్రాస్ ఐఐటి వాళ్ళతో ద్వారా కొలాబరేషన్ ద్వారా ప్రభుత్వం ఒక మంచి అవకాశం ఇచ్చింది. అది కూడా 4 నుంచి 5 వరకు ఈ ఒక ప్రోగ్రాం నడుస్తుంది. అందులో 6, 7, 8, 9 తరగతులు ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్. కొండేపి గ్రామ సర్పంచ్గా కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రవికుమార్ ప్రకటించారు. కొండేపి పంచాయతీ ఎన్నికల్లో 14 వార్డులకు 39 మంది, సర్పంచ్ పదవికి 15 మంది నామినేషన్లు దాఖలు చేయగా 14 మంది నామినేషన్లు విత్డ్రా చేసుకోవడం కొమ్ము సుశీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పాటు 9 మంది టీడీపీ మద్దతుదారులు, 5 మంది వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ఎన్నికల అధికారి ధ్రువపత్రాన్ని అందజేశారు. మొత్తం 14 వార్డులకు గాను తెదేపా బలపరిచిన 9 మంది, వైసీపీ బలపరిచిన 5 ఏకగ్రీవంగా గెలిచారు. కొండపి పంచాయతీలో కట్టావారిపాలెం, ముక్కోడిపాలెం, దాసిరెడ్డిపాలెం గ్రామాలున్నాయి. కొండపి నుంచి కట్టావారిపాలెన్ని వేరు చేసి ప్రత్యేక పంచాయతీ చేయాలని అక్కడి వారు 15 ఏళ్ల కిందట కోర్టును ఆశ్రయించారు. దాంతో కొండపిలో ఎన్నికలు నిలిచిపోయాయి. ఇటీవల న్యాయస్థానం కట్టావారిపాలెం వాసుల వినతిని తిరస్కరించడంతో కొండపిలో ఎన్నికలు నిర్వహించి సర్పంచ్ని ఎన్నుకున్నారు. కొండపి సర్పంచ్గా
కొమ్ము సుశీల గారు ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వ మద్దతుతోటి ఎన్నికయ్యారు. ఎన్నిక కావడం అందరికీ ఆనందమైన విషయం. మాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి కృషి చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మా భార్యకి కొండేపు సర్పంచ్గా, గ్రామ పెద్దలకి, మినిస్టర్ గారికి, సత్య గారికి అందరికీ మా ధన్యవాదాలు. పేరు పేరున పవన్ చంద్రబాబు గారికి అందరికీ మా ధన్యవాదాలు. ఒంగోలు గుంటూరు రోడ్లో టీడీపీ కార్యాలయం సమీపంలో స్వయంవర్ నూతన షాపింగ్ మాల్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని మేనేజర్ సతీష్ నాగుల తెలిపారు. దేశవ్యాప్తంగా 86 బ్రాంచ్లు గల స్వయంవర్ షాపింగ్ మాల్ 87వ బ్రాంచ్ను ఒంగోలులో ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని వేడుకలకు తక్కువ ధరలకు దుస్తులు అందించే సరైన చోటు స్వయంవర్ అని పేర్కొన్నారు. పెద్ద పెద్ద నగరాల్లో లభించే అన్ని డిజైన్లు ఇప్పుడు ఒంగోలు స్వయంవర్లో లభిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. స్వయంవర్ ప్రతినిధులు అఖిల్, శ్రీధర్ పాల్గొన్నారు. నా పేరు సతీష్ నాగుల అండి. సో నేను ఆపరేషన్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ది స్వయంవర్. సో ఈరోజు ఏంటి విశేషం అంటే మన ది స్వయంవర్ మెన్స్ డిజైనర్ ఎథ్నిక్ వేర్ అనే బ్రాండ్ని ఒంగోలులో 87 స్టోర్ని మనం లాంచ్ చేయబోతున్నాం రేపు 6 గంటలకు. సో ఈ బ్రాండ్ గురించి చెప్పాలంటే సార్, ఇది కంప్లీట్ డిజైనర్ మెన్స్ ఎథ్నిక్ వేర్. మనకు ఇండియాలో 87 స్టోర్స్ ఉన్నాయండి. కంప్లీట్గా 87 స్టోర్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏంటి అంటే పెళ్ళికి సంబంధించిన ఎంగేజ్మెంట్, రిసెప్షన్స్, సంగీత్, హల్దీసు, అన్ని కుర్తా పైజామాసు, షెర్వానీసు, బ్లేజర్సు, జోధ్పూరీసు, అన్ని డిజైనర్ కలెక్షన్స్ చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ లభిస్తున్నాయండి. సో మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 14 స్టోర్స్ ఉన్నాయండి. ఇది ఒక 15వ స్టోర్. సో ఈ ఒంగోలు ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం నేను అనుకుంటున్నాను. మనకు కావాల్సిన బట్టల కోసం ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకు ఒంగోలులో తక్కువ రీజనబుల్ ప్రైజెస్ మనకు లభిస్తాయండి. సో ఈ బ్రాండ్ని ఈ మంత్లో ఈ ఇయర్లో మనం 100 స్టోర్స్కి రీచ్ కావడానికి ప్రయత్నిస్తున్నామండి. ఇంకొక 14 స్టోర్స్ అయితే మేము 100 స్టోర్స్కి రీచ్ అయిపోతున్నామండి. ఖచ్చితంగా ఈ ఇయర్ మేము 100కి రీచ్ అవుతామండి. సో ఈ సదైన అవకాశాన్ని మన ఒంగోలు ప్రజలు యూజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. ఈ స్టోర్ని ప్రారంభించడానికి రేపు 6 గంటలకు గెస్టులు వస్తున్నారండి. శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు, కమిషనర్ ఆఫ్ ఒంగోలు నగరపాలక సంస్థ, మరియు శ్రీమతి గంగాడ సుజాత గారు, మేయర్ నగరపాలక సంస్థ రేపు విచ్చేస్తున్నారు మన స్టోర్ని ప్రారంభించడానికి అండి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలులో జిల్లా స్థాయి జూనియర్ కళాశాల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి 5 రోజుల పాటు ఈ పోటీలు నిర్వహించనున్నారు. నిర్వాహకులు రాయపాటి జగదీష్, దెబ్బవరపు ప్రేమ్ కుమార్, కొమ్ము రాజీవ్, నరేష్, సూర్య, బెంజ్మెన్, ఈస్టర్, సూపర్, అక్బర్, జావీద్, మధు, రాము తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కటి బాల్. 79వ స్వతంత్ర దినోత్సవ ఛాంపియన్ క్రికెట్ టోర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా విద్యార్థి చేసే ఆధ్వర్యంలో మరి కార్పొరేట్ పాఠశాలలో చాలా మంది చదువుకొని బాగా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి క్రీడల పట్ల ప్రోత్సహించి ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ బాగా ఆడతారో వాళ్ళందరూ కూడా ఐపీఎల్ కానీ వాటిలో కూడా తీసుకునే విధంగా అండర్ 19, అండర్ 40 మరియు అదేవిధంగా అండర్ 20 సెలెక్ట్ అయ్యే విధంగా మేము కృషి చేస్తాం. ఈ టోర్నమెంట్ 6, 7, 8 తేదీల దాకా ఉంటుంది. ఇప్పుడే చైతన్య కాలేజీ, సరస్వతి కాలేజీ కూడా ఆడేవి. ఇట్లా దాదాపుగా 40 టీంల దాకా వచ్చి ఈ 40 టీంలు మరి విజయవంతం చేస్తే దేశానికి 79వ స్వతంత్ర భారతదేశంలో చాలా సంతోషంగా జరుపుకోవాలని ఆగస్టు 15 అందరం కోరుకుంటున్నాం. ఒంగోలు ఎస్టీ గిరిజన బాయ్స్ హాస్టల్ను ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు శంకర్ నాయక్ సందర్శించారు. 2 రోజుల క్రితం వసతి గృహంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో శంకర్ నాయక్ వసతి గృహానికి విచ్చేసి విద్యార్థులతో చర్చించారు.
విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసిన పరిస్థితులను అక్కడ ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. కాలేజీ వసతి గృహానికి రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్ల విద్యార్థుల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుందని శంకర్ నాయక్ మీడియాకు తెలిపారు. ఈ విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సత్వరం సమస్య పరిష్కరించేలా చూడాలని కోరుతున్నట్లు తెలిపారు. గిరిజన వసతి గృహ విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గిరిజన ప్రజా సంఘాల జిల్లా అధ్యక్షుడు ఆర్ సైదానాయక్, నాయకులు ఆర్ హనుమానాయక్, కోటి నాయక్, వి నాగేశ్వరరావు, పి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉంటే గింటే కాదు, ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఇమీడియట్గా మీ ఆఫీసర్ కావచ్చు, మీరు కావచ్చు, ఇక్కడ తప్పు చేసిన వాడిని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే మీరు కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం తీసుకున్నారు? వాళ్ళ పేర్లు రిమూవ్ చేసి పంపించేస్తున్నాం. ఎక్కడ పంపిస్తున్నావు? ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? అంటే వచ్చున్నారు సార్. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తా ఉన్నారు కదా, కేసు బైండ్ ఓవర్ అయ్యింది అన్నారు కదా. లగేజ్ సర్దుకొని కేసు బైండ్ ఓవర్ అంటే ఇక్కడ ఉండకూడదు, పోలీస్ స్టేషన్లో ఉండాలి వాళ్ళు. అందరూ కలిసి ఓకే. కేసు ఇప్పుడు ఎవరు విత్డ్రా చేసుకోలేదు. కేసు ఎవరైనా విత్డ్రా చేసుకున్నారా? కేసు ఎవరైనా విత్డ్రా చేసుకున్నారా? రాత్రి మాట్లాడారు సార్. నువ్వు రాత్రి మాట్లాడితే ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యాము. మళ్ళీ అదే చెప్తావు సార్. నా మాట నీ మాట నాకు తెలుసు, నువ్వు చెప్పిన మాట నాకు అర్థమైంది. వాళ్ళు ఇక్కడ ఉంటే సమస్య అనేది ఇంకా అది ఇక్కడ ఉండకూడదు. సమస్య అత్త కోడల మధ్య గొడవ జరిగినప్పుడు కొంచెం దూరంగా ఉంటే సర్దుకుపోతుంది విషయం. నువ్వు అత్తని కోడని మళ్ళీ ఒకే చోటు తెచ్చి పెట్టితే మళ్ళీ ఎట్లా? అలాగే సర్దుకొని వెళ్ళిపోవడానికి ఎప్పుడు అంటే ఎప్పుడు పంపించేయి. అసలు ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు ఈ విషయం కలెక్టర్ గవర్నమెంట్ దృష్టికి పోతే మీ ఏటీడబ్ల్యూ, డిటిడబ్ల్యూ మీరు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకనే నేను గౌరవంగా నీకు చెప్తున్నా. నీ గౌరవానికి, మీ అందరి గౌరవాన్ని నేను కాపాడే వ్యక్తిగా మాట్లాడుతున్నా. వాళ్ళు పంపించేస్తే క్యాంపస్ లో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు 5 నిమిషాలు లేదు పంపమంటే వాళ్ళ మీద కేసు అవుతుంది. వాళ్ళ మీద కేసు అవుతుంది. అటెంప్ట్ టు మర్డర్, అట్రాసిటీ అవుతుంది. వాళ్ళందరూ మీరే చెప్పాలా, నాకు తెలియదు. కాదు సార్, వీళ్ళని ఇక్కడ సునీల్ అని సార్ అంటారు సార్. ఇది ఎస్టీలకి సీట్లు లేవు, ఎస్సీలకి మాత్రమే సీట్లు ఉన్నాయి అని నాది బయటికి వెళ్ళిపోను అని చెప్పాడు సార్ 4 సార్లు. అవును సార్, 4 నెలలో 4 సార్లు చెప్పాడు సార్. నేను ఎస్టీ సార్, ఎరుకలా. అయితే నేను ఐటీఐ చదువుతున్నాను సార్. నాది 31 ఎగ్జామ్ అయిపోయింది సార్. కాకపోతే 8వ తారీఖు దాకా ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇక్కడ హాస్టల్లో అంటే కలెక్టరేట్కి దగ్గరగా ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క హాస్టల్లో రెగ్యులర్ వార్డెన్ లేకపోవడం వల్లనే బయట ఉండేటువంటి విద్యార్థులు అంటే ఈ హాస్టల్కి సంబంధం లేనటువంటి విద్యార్థులు, ఇక్కడ చదువుకోనటువంటి విద్యార్థులు అంటే బయట ఉన్నటువంటి అవుటర్స్ అంతా వచ్చి ఇక్కడ చదువుకునే పిల్లల మీద దాడులు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే 2 రోజుల క్రితం ఇక్కడ దాడి జరిగింది. పిల్లలకి విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం జరిగింది. మరి ఆ టైంలో ఏదైనా జరగరానిది జరిగితే మరి ఈ విద్యార్థుల యొక్క కుటుంబాలని మరి జరిగినటువంటి అన్యాయానికి ఎవరు తీరుస్తారో ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ జరగడానికి ప్రధాన కారణం రెగ్యులర్ హాస్టల్ వార్డెన్ లేకపోవడం. ఇక్కడ సరైనటువంటి ఇక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ కూడా పిల్లలకి వాళ్ళకి మధ్య సరైనటువంటి అఫెక్షన్ లేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది కూడా చెప్పారు. ఈ ఇన్సిడెంట్లో ఆల్రెడీ ఒక ఎంప్లాయీని కూడా మరి ఇక్కడ నుంచి మరి ఆయనని తీసివేయడం జరిగిందని కూడా చెప్పారు. అది ఎంతవరకు నిజమని తెలియదు. ఎలా ఎవరైనా మరి ఇక్కడ విద్యార్థులను ఇబ్బంది కలిగించేటువంటి ఏ స్టాఫ్ అయినా సరే, వార్డెన్ కానీ ఇక్కడ పనిచేసేటువంటి కింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా సరే మరి అలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా తీసేయాలి. ఇక్కడ హాస్టల్ వార్డెన్ని, రెగ్యులర్ హాస్టల్ వార్డెన్ని ఇక్కడ కంటిన్యూగా ఉండే విధంగా మరి ఇక్కడ జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ కావచ్చు లేదా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఇక్కడ రెగ్యులర్ స్టాఫ్ని హాస్టల్ వార్డెన్తో పాటు మిగతా స్టాఫ్ అంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఉండే విధంగా ఇక్కడ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇలా జరగడానికి హాస్టల్ వార్డెనే కాదు, అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి అధికారుల యొక్క పర్యవేక్షణ, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉంది కాబట్టి ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. బయట విద్యార్థులు వచ్చి దాడి చేయడం అనేది ఇది నిజంగా ఇది చాలా హేయమైన చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి అటువంటి వ్యక్తులపైన చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మరి అలాంటి సంఘటనలు మరి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా మరి ఇక్కడ జిల్లా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కూడా మరొక్కసారి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలు తిరుమల బజాజ్ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తాలూకా సిఐ విజయకృష్ణ ప్రారంభించారు. సుమారు 50 మంది రక్తదానం చేశారు. తిరుమల గ్రూప్స్ ఆధ్వర్యంలో ఆంధ్రతో పాటు తెలంగాణలో కూడా ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్నట్లు మేనేజింగ్ డైరెక్టర్ కొక్క శ్రీధర్ తెలిపారు. వాహనాల వినియోగంతో పాటు కస్టమర్ల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేస్తున్నట్లు వివరించారు. అంచెలంచెలుగా తమ బ్రాంచ్లను విస్తరిస్తున్నట్టు తెలిపారు. తాలూకా సీఏ విజయకృష్ణ మాట్లాడుతూ గత 19 ఏళ్ల నుండి తిరుమల గ్రూప్స్ ఆటోమొబైల్ రంగంలో రాణించడం పట్ల మేనేజింగ్ డైరెక్టర్ను అభినందించారు. 2 వీలర్స్ వాహనాలు విక్రయించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ కూడా తీసుకునే విధంగా చూడాలని సూచించారు. కార్యక్రమంలో తిరుమల గ్రూప్స్ మేనేజింగ్ పార్ట్నర్స్ కోక ఉషశ్రీ, కోక పద్మ, జనరల్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ ఆస్టర్ హాస్పిటల్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. 19వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ 19 ఏళ్ల పాటు వాళ్ళు వివిధ రంగాల్లో వివిధ కంపెనీల యొక్క 2 వీలర్స్ని 3 వీలర్స్ని ట్రాక్టర్స్ని మరియు సేల్స్ వాటి యొక్క సర్వీసెస్ మరి విజయవంతంగా నిర్వహించడం, మరి వారి వ్యాపారంలో ఒంగోలు జిల్లాలోనే కాకుండా మన రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో వాళ్ళకి డీలర్షిప్లు ఉండటం, ఇదే ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో మరింత వాళ్ళు అభివృద్ధి చెంది మరింత ప్రజలకు సేవ చేస్తా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మరి వాళ్ళ 19వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం చాలా అభినందనదాయకం. అలాగే మెడికల్ క్యాంప్ ఒకటి కూడా కండక్ట్ చేశారు. అదేవిధంగా మా సైడ్ నుంచి వారిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, సామాజిక సోషల్ రెస్పాన్సిబిలిటీ దీని కింద ఒక హెల్మెట్ డ్రైవ్ ఏదైతే మనకి ఈరోజు మనం రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మేజర్గా ఫేస్ చేసే ఛాలెంజ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల మరి చాలామంది చనిపోవడం జరుగుతుంది. ఆ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడంలో మరియు ఈ హెల్మెట్స్ ఏదైతే ఉన్నాయో 2 వీలర్స్ మీద వాళ్ళని డిస్ట్రిబ్యూషన్ కూడా వీరి సహకారం మరి ఫ్యూచర్లో తీసుకుంటామని కోరుకుంటూ వారికి ఫ్యూచర్లో ఈ తిరుమల ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో మంచి అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలకి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మాకు తిరుమల గ్రూప్కి 19th యానివర్సరీ, 19వ యానివర్సరీ ఇది. నేను ఈ గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్. లాస్ట్ 19 ఏళ్ళ నుంచి మేము ప్రకాశం జిల్లాలో, ఇటు చిత్తూరు జిల్లాలో, ఇటు రాయలసీమలో, ఇటు తెలంగాణలో మేము ఆటోమొబైల్ బిజినెస్ని రన్ చేస్తూ ఉన్నాము. ఈ రోజుకి కరెక్ట్గా 19th ఇయర్ అయింది. ఈరోజు మాకు లాస్ట్ 2006లో మేము 2006 ఆగస్టు 6లో మేము స్టార్ట్ చేసినాం ఈ గ్రూప్ని. అప్పటి నుంచి ఆటోమొబైల్ ఫీల్డ్లో వెళ్తూ ఉన్నాము. బజాజు, టాటా, జాన్ డియరు, టయోటా, తర్వాత రెట్రో మోటార్స్ అని ట్రైమ్ మోటార్ సైకిల్స్ కానీ, సో కస్టమర్స్తో మేము ప్రతి ఏడాది ఇట్లా యానివర్సరీలా జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఈరోజు ఇక్కడ దాకా ఉన్నాము అంటే అది మెయిన్ కారణం కస్టమర్ మాకు సపోర్ట్ చేసిన వల్లనే. ఈరోజు మాకు ప్రతి కస్టమర్ సపోర్ట్ చేసిన కాబట్టే మేము ఈరోజు ఇక్కడ దాకా డెవలప్ అవ్వగలిగినాము. మేము కస్టమర్కి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఆ సర్వీస్ కానీ వాళ్ళకి ఏ మూల ఉన్నా ప్రతి 50 కిలోమీటర్లు మేము ఆపరేట్ చేస్తున్న 50 కిలోమీటర్ల లోపల సర్వీస్ సెంటర్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ మంత్లో నాట్ ఓన్లీ ఏడాది మనం సేల్స్ చేస్తూ ఉంటాం, దాంతోపాటు సొసైటీకి యూస్ అయ్యేటట్టు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి అది చేస్తాం. ఎవ్రీ ఇయర్ మేము చేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ బ్లడ్ డొనేషన్ మేము 100-150 మంది మా స్టాఫ్ వాలంటరీగా, కొంతమంది కస్టమర్లు కానీ వాలంటరీగా ఇస్తాము. సో దట్ ఏంటంటే చాలా ఉపయోగము జనాలకి. ఆన్ బిహాఫ్ ఆఫ్ సెలబ్రేటింగ్ దిస్ 19th anniversary ఆఫ్ తిరుమల బజాజ్ ఏజెన్సీ, they are conducting this medical camp and blood donation camp. Regarding that, we are serving these people. We are doing health checkup, BP and ECG checkup, everything we are doing here. You can, if your BP and sugar are high means, you can, behalf of their, we are conducting this blood camp and the medical checkup. ఒంగోలు కర్నూలు రోడ్లోని లాస్యా గ్రాండ్లో గుంటూరు సుభాని బిర్యానీ పాయింట్ ప్రారంభించడం జరిగిందని మేనేజర్ రాజు అన్నారు. హోటల్ లాస్యా గ్రాండ్లో ఏసీ, నాన్ ఏసీలో బ్రేక్ఫాస్ట్, ఫ్యామిలీ రెస్టారెంట్ సౌకర్యం కలదని తెలిపారు.
నాణ్యతతో పాటు మంచి రుచిగల గుంటూరు సుబానీ బిర్యానీ పాయింట్ ఒంగోలు ప్రజానికానికి తక్కువ ధరకు అందించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రారంభించిన 2 గంటల వ్యవధిలోనే ఎక్కువ కస్టమర్లను ఆకట్టుకున్న ఘనత దక్కిందన్నారు. సమావేశంలో మేనేజర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు మనం మొదలుపెట్టిన గుంటూరు సుబానీ బిర్యానీ ప్రథమంగా ఒంగోలు టౌన్లోనే మనమే స్టార్ట్ చేసాము ఫ్రాంచైజీ. చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చిందండి. మేము అసలు అనుకోలేదు ఇంత రెస్పాన్స్ ఉంటుందని మేము అనుకోలేదు. మేము అనుకున్న దాని మీద డబల్ రీచ్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. మన ఒంగోలు జనానికి మనస్ఫూర్తిగా ఏదన్నా మాది లేట్ ఉన్నా ఏదన్నా మేము అందించలేకపోయినా కొద్ది క్షమించండి. ఈరోజు వరకు రేపటి నుంచి ఇటువంటి మిస్టేక్లు ఏమీ రాకుండా చాలా జాగ్రత్త పడతాము. మన బాగా స్పందించినందుకు ఒంగోలు టౌన్లో ప్రతి ఒక్కరూ బాగా స్పందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే గుంటూరు సుబానీ బిర్యానీ అనేది మరి రుచికి నాణ్యతకు మన్యకు మంచి పేరండి. మరి అలాంటి వాటిని మన ఒంగోలు నగర ప్రజలకు ఒకసారి రుచి అందించాలని మరి మేము ఆశిస్తూ మా ఎండి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము ప్రారంభించడం జరిగిందండి. ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు మా దగ్గర చాలా టేస్ట్గా నాణ్యతలో కూడా మేము మన్నికగా అందిస్తున్నాము. మరి దాంతోపాటు ఈ గుంటూరు సుబానీ బిర్యానీ కూడా మరి అందరికీ అందుబాటులో ఉండాలని తక్కువ ధరకే, ఎక్కువ ధర కాదండి, తక్కువ ధరలకే మరి అందరికీ అందుబాటులో ఉండాలని ముఖ్యంగా మేము ఆశిస్తూ ఉన్నాము. మరి పుర ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మా యొక్క వ్యాపార అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ముఖ్యంగా ఈరోజు మేము ఊహించలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి శక్యం కాని రీతిలో మరి వ్యూవర్స్ కానీ వచ్చి మమ్మల్ని అందరూ కూడా మా బంధుమిత్రులు మరి మా యొక్క కొలీగ్స్ వాళ్ళ చుట్టాలు కూడా వచ్చారు. చాలామంది వచ్చి మమ్మల్ని అభినందించారు. మరి దాదాపు మా వ్యూవర్సే ఫేస్బుక్ అయితేనేమి మరి తర్వాత వాట్సాప్లో అయితే దాదాపు 1,20,000 మంది మరి చూశారండి. మేము అనుకున్న దానికంటే ఎక్స్పెక్టేషన్ బాగా దాటినాయండి. మరి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రంగభూమి కళాకారులు డిమాండ్ చేశారు. ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్లో జిల్లా రంగభూమి కళాకారులు, జిల్లా పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య, జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమ కరపత్రాలను సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటలకు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నగరంలో కళాకారుల ప్రదర్శన చేపట్టడం జరుగుతుందని కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్ తెలిపారు. ప్రదర్శన అనంతరం కలెక్టర్ను కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందించడం జరుగుతుందని అన్నారు. కళాకారుల సమస్య కోసం జరిగే కార్యక్రమంలో కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జి వెంకటరామయ్య, రంగారావు, జిల్లా సంగీత కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్కే బాబు, ఆంజనేయులు, డప్పు కళాకారుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు జె ఆంజనేయులు, అనంతలక్ష్మి, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. బండారు రామారావు గారు, డివి సుబ్బారావు గారు విగ్రహాలు ఉన్నటువంటి ఓపెన్ ఎయిర్ థియేటర్గా గతంలో ఉన్నటువంటి ప్లేసు ఇప్పుడు నిర్విరామంగా పైరుబడి చెత్త చెదారం డంపింగ్, ఒక విధంగా డంపింగ్ ఏరియాగా మారింది. దాన్ని శుభ్రపరిచి మంచి థియేటర్ని కట్టేంత వరకు ఈ లోపుగా ఓపెన్ ఎయిర్ థియేటర్గా డయాస్ను ఏర్పాటు చేసి కళాకారులకు అందుబాటులో తేవాలనేది మా అందరి విజ్ఞప్తి. దయచేసి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మేము రేపు 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సివిఎన్ రీడింగ్ రూమ్ నుంచి కళాకారులందరూ కళారూపాలు, వేషాలు, పాట కచేరీలు అన్ని వేషాలతోటి ఇక్కడి నుంచి బయలుదేరి మా మహనీయులు సివిఎన్ రీడింగ్ రూమ్లో ఉన్నటువంటి ఘంటసాల గారి విగ్రహానికి పూలమాల, తదుపరి నెల్లూరు బస్టాండ్లో ఉన్న బండారు రామారావు గారి విగ్రహానికి, డివి సుబ్బారావు గారి విగ్రహానికి, అలాగే ప్రకాశం భవనంలో ఉన్న గుర్రం జాషువా గారి విగ్రహానికి, అదేవిధంగా ప్రకాశం పంతుల విగ్రహాలకి 4 విగ్రహాలకి ర్యాలీగా బయలుదేరి ప్రదర్శనగా బయలుదేరి పూలమాలను సమర్పించి తదుపరి కళారూపాలను ప్రకాశం భవనం ముందు ప్రదర్శించేందుకు, తదుపరి కలెక్టర్ గారికి మా విన్నతి పత్రాన్ని అందించేందుకు కూడా మా ప్రదర్శనని పోలీసు వారు కూడా మా కుటుంబ సభ్యులుగా సహకరించి మేము ఇతరితర కాదు కాబట్టి కళాకారులం కాబట్టి మంచి మనసుతోటి మేము చేసే కార్యక్రమానికి సహకరించవలసి. జిల్లా కళాకారుల సమాఖ్య మరియు
రంగభూమి వారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడాను ఏకం చేసి ఒక తాటి మీద తీసుకురావడం జరిగింది. ఈ కళాకారులకు మొదటి నుంచి కూడా ఈ ఇళ్ల స్థలాలు కానీ ఇంకా వాటికి సంబంధించి ఇంకేమైనా కానీ అందుబాటులో లేవు. ఇప్పుడంతా కలుసుకొని పెద్దవాళ్ళ దృష్టికి పోవాలని ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేయడం అయింది. బ్యూటిఫుల్ బైబిల్ బుక్స్ చెన్నై వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రైస్తవ పుస్తక ప్రదర్శనను సందర్శించి విలువైన గ్రంథాలను కొనుగోలు చేసి ఆదరించాలని పాస్టర్ అగస్టిన్ అన్నారు. ఒంగోలు రామ్నగర్ మొదటి లైన్లో ఎల్ఈఎఫ్ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన అమ్మకాలను క్రైస్తవ సోదరులు ప్రారంభించి ప్రార్థన చేశారు. ప్రపంచంలో అనేక మంది గ్రంథాలు రాసి పుస్తకాలు ప్రదర్శనగా ఉంచడం జరిగిందని అన్నారు. పుస్తకాలతో పాటు గిఫ్ట్ ఆర్టికల్స్, రకరకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు విజయ్ తెలిపారు. ఈ నెల 6 నుంచి 12వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయని అన్నారు. గ్రంథాలను చదివి క్రీస్తు చరిత్ర తెలుసుకునేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని తెలిపారు. నగరంతో పాటు చుట్టుపక్కల క్రైస్తవ సోదర సోదరీమణులు ప్రదర్శనకు విచ్చేసి కొనుగోలు చేయాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ మణిబాబు, సంఘస్థులు పాల్గొన్నారు. యుద్ధశూరుడైన యెహోవారా, సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆశీర్వాదకరంగా ఉండడానికి వీలుగా అంతపురం నుండి బయలుదేరి ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తులు ఉల్లసించినట్లు తన పతనంలో పరిగెత్తులు సూచించున్నాడు. అతడు ఆకాశంలోని దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు చక్కటి ఈ రీతిగా మా ప్రభువాన్ని సంతోషంగా స్తుతించినట్టు అన్ని సంఘాన్ని ఏకీభవించి మా ప్రభు ఏర్పాటు చేసినటువంటి ప్రభు బైబిల్ పుస్తక ప్రదర్శన ప్రభు ఆయన ఇందులో కలిగి ఉన్న ఎంతో మంది గ్రంథకర్తలు ప్రభు ఈ పుస్తకాలు రచించారయ్యా. వారిని బట్టి నీకు స్తోత్రం. సహవాసంలో ఉన్న భాగంగా ఉన్నటువంటి బ్యూటిఫుల్ బుక్స్ ఇక్కడ మా యొక్క లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్ ఒంగోలు చర్చిలో ఈ యొక్క పుస్తక ప్రదర్శనను ఈ దినము 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నిర్వహిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ యొక్క ఒంగోలు పట్టణము మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఈ విధంగా ఈ పుస్తక ప్రదర్శన జరిపిస్తున్నాం తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాము. ఈ యొక్క పుస్తక ప్రదర్శన 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ యొక్క పుస్తక ప్రదర్శనను ఖచ్చితంగా దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ అనేక మంది రచయితలు రచించినటువంటి బుక్స్ ఒకే స్థలంలో మీకు లభ్యమవుతాయి. ఈ మా చర్చ్ ప్రాంగణంలో ఈ రోజు నుండి అంటే ఆగస్టు 6 నుంచి 12వ తారీఖు వరకు క్రైస్తవ పుస్తక ప్రదర్శన జరగనుంది. ఈ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తముగా ఆయా రచయితల దగ్గర నుండి వెలువడినటువంటి గ్రంథాలు, బైబిల్స్, ఆత్మీయంగా ఉపయోగపడేటువంటి అనేక పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆత్మీయంగా మేలు పొందవలసిందిగా ప్రేమతో కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఈ నెల 11 నుండి జరగనున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన ఆర్జేడీ లింగేశ్వర్ రెడ్డి. వెబెక్స్ ద్వారా అధికారులతో సమావేశం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ శర్మ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం. ఉత్సాహంగా తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్న క్రీడాకారులు. ఎస్టీ గిరిజన బాయ్స్ హాస్టల్ను సందర్శించిన ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు శంకర్ నాయక్. అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల విద్యార్థుల మధ్య విభేదాలు వస్తున్నాయని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. అసాధ్యమనే ఆలోచన మన మదిలో రానంత వరకు సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు.
డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.